నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీ కార్యకర్తలు, జిల్లా నాయకులు మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లి ఎన్నికల అధికారులు జాప్యం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ నేతృత్వంలోని కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే డౌన్ అంటూ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ బొజ్జు పటేల్ను ఎందుకు అరెస్టు చేయడం లేదని, అధికారులకు ధైర్యం ఉందా లేదా అని నిలదీశారు రితీష్ రాథోడ్. దౌర్జన్యంగా ఇంకా ఎన్నికల ప్రక్రియను ఆపుతున్నారు. మొదటగా అంకం మౌనిక ఆల్ఫాబెటికల్ గా ఆమెకు మొదటగా పిలిచారు. 7 ఆమెకు చేతులేపి మద్దతు పలికిర్రు. ఉన్నారు 13 మంది, 12 మంది వార్డు మెంబర్లు, ఎమ్మెల్యే ఒకడు, 13 మందిలో 7 అంకం మౌనికకు అనుకూలంగా ఓటేసిర్రు. వేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఆమెకు చైర్మన్ గా డిక్లేర్ చేయకపోవడం అంటే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని ఉన్నారు. ఎందుకు చదివిర్రా ఐఏఎస్ ఐపీఎస్? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేయరు. మరి ఇదేంది? స్క్రీన్ లో పాత్రికా మిత్రులు డైరెక్ట్ చూసిరు. మీరందరూ స్క్రీన్ పెట్టిర్రు. అంకం మౌనికకు మద్దతుగా ఎంతమంది ఓటేసిర్రు? 7 చేయలేపిర్రు. లేపిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఉన్నది, అయిపోయింది. 13 మందిలో 7 ఎత్తేసిన తర్వాత అలాగే మిగిలిన 6 వాళ్ళకి ఎవరెవరు ఓటెత్తారు? వాళ్ళు దౌర్జన్యంగా ఇంకా ఎన్నికల ప్రక్రియను ఆపుతున్నారు. మొదటగా అంకం మౌనిక ఆల్ఫాబెటికల్ గా ఆమెకు మొదటగా పిలిచారు. 7 ఆమెకు చేతులేపి మద్దతు పలికిర్రు.